కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఓటర్ మహాశయులందరికీ వందనాలు, అభివందనాలు, ఉద్యమ అభివందనాలు తెలియజేస్తూ నేను మీ రాణా ప్రతాప్ గౌడ్ గట్టు సోషలిస్ట్ పార్టీ ఇండియా నుండి కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నా. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా, యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టులందరికీ కూడా నేను వాళ్ళ యొక్క రక్షణ, వాళ్ళ యొక్క భద్రత, వాళ్ళ యొక్క సంక్షేమం కోసం, నూతన చట్టం కోసం నేను పార్లమెంట్ వేదికగా నేను కొట్లాడతా, కృషి చేస్తా అని చెప్తా ఉన్నా. గతంలో రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో యూట్యూబ్ జర్నలిస్టులను పోలీసులే మఫ్టీలో వచ్చి కిడ్నాప్ చేసి తీసుకుపోయి జైళ్ళలో పెట్టినటువంటి ఘటనలు చూసినాం. యూట్యూబ్ ఛానల్స్ యొక్క స్టూడియోలలో పోయి రౌడీ మూకలు పోయి దాడులు చేసినటువంటి ఘటనలు చూసినాం. వాళ్ళను అక్రమ కేసులు పెట్టి జైళ్ళలో పెట్టినటువంటి ఘటనలు చూసినాం. కాబట్టి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పత్రికా సోదరులకు, జర్నలిస్టు సోదరులకు, యూట్యూబ్ జర్నలిస్టు సోదరులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరంతా అండగా నిలవమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ సంక్షేమం కోసం, మీ భద్రత కోసం, మీ యొక్క రక్షణ కోసం, నూతన చట్టం కోసం నేను కొట్లాడతా. కేంద్ర ప్రభుత్వం నూతన చట్టాలు తీసుకొచ్చి మీ యొక్క గొంతులోకి ప్రయత్నం చేస్తా ఉన్నది. కాబట్టి నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ ప్రభుత్వాలను పొగిడే పనే కనుక మీరు పెట్టుకుంటే, మీరు డంకా బజాయించే పని కనుక మీరు పెట్టుకుంటే, భవిష్యత్తు రోజులలో మీరు ఐటెం బాంబ్ రీల్స్ చేసుకుంటా మీరు రీల్స్ పోస్ట్ చేసుకునే పరిస్థితి తీసుకొస్తాయి ఈ ప్రభుత్వాలు. మీ ఉద్యోగాలు కూడా కోల్పోయే ప్రమాదంలో పడబోతా ఉన్నాయి. ఈ బీజేపీ ప్రభుత్వం ఆల్రెడీ దూరదర్శన్ ఛానల్ యొక్క లోగో కలర్ కూడా మార్చింది, కాషాయం రంగులోకి మార్చింది. బీజేపీ ప్రభుత్వం కనుక ఏర్పడితే మీ అందరి భవిష్యత్తులు రోడ్డున పడే ప్రమాదం ఉన్నది. దయచేసి మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రజల కోసం పనిచేయండి. ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకుల యొక్క వార్తలు కూడా చూపిరి. మీరు వాళ్ళు ఇచ్చేటువంటి ఆ కొన్ని అవసరాల కోసం, కనీస అవసరాలు తీర్చే వాటి కోసం మీరు ఆశపడి వాళ్ళని పొగిడే పని పెట్టుకోకండి. మాలాంటి వాళ్ళకు, యువతకు, మీకోసం అండగా నిలబడేటువంటి వాళ్ళ కోసం, మీ యొక్క సమస్యల గురించి గొంతెత్తే మాలాంటి వాళ్ళ కోసం అండగా నిలవాలని నేను ఈ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ అండ్ యూట్యూబ్ ఛానల్స్ జర్నలిస్టులకు కూడా నేను పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ యొక్క సంక్షేమం కోసం కొట్లాడతా. జర్నలిస్టులారా, మీరు ఒకటే విషయాన్ని ఆలోచించండి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అతిక్ అహ్మద్ చంపడానికి జర్నలిస్టు ముసుగులో పోయి, జర్నలిస్టు వేషంలో పోయి చంపిరా. మీరు దీని యొక్క కుట్రను మీరు పసిగట్టగలిగిరా? రేపు భవిష్యత్తు రోజులలో ఈ జర్నలిస్టులను, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తే జర్నలిస్టులను మీ యొక్క బ్యాగులలో వాళ్ళ యొక్క ఈ డమ్మీ గన్ను తీసుకొచ్చి పెట్టి, మీ బ్యాగులలో ఈ బైకులతో పాటు, కెమెరాతో పాటు ఒక డమ్మీ గన్ను పెట్టి వీళ్ళు విధ్వంసానికి కుట్రలు చేస్తున్నారని చెప్పి మిమ్మల్ని కూడా అక్రమ కేసులలో ఇచ్చేటువంటి ఒక అవకాశం దొరికింది. దీని గురించి ఏ ఒక్క జర్నలిస్టు సన్నాసి కూడా మాట్లాడలేకపోవడం ఇది బాధాకరం. నేను జర్నలిస్టులను సన్నాసి అని తిట్టడం అది నాకు బాధాకరమే. కానీ ఈ సమస్య గురించి ఏ ఒక్క జర్నలిస్టు మాట్లాడకపోవడం వల్లనే నేను ఆవేదన చెంది నేను కొంత అసహనానికి గురై నేను మాట్లాడవలసి వస్తున్నా తప్పితే నేను జర్నలిస్టులను కించపరచాలనే ఉద్దేశం నాకు లేదు. కాబట్టి జర్నలిస్టు సోదరులారా, మీరు ప్రజల పక్షాన నిలబడండి. ప్రజల పక్షాన పనిచేసేటువంటి మాలాంటి వాళ్ళకు కూడా సహకారం అందించాలని కూడా, మద్దతు ఇవ్వాలని కూడా నేను పేరున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా.